తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా చేసే కొండగొట్ల పాలెంలో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ప్రభుత్వంలో తీసుకురావాలని ప్రతి ఇంటికి తెలుగుదేశం మీ మాట నా బాట అంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి, జనసేన పార్టీని కలుపుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా ముందుకెళ్తున్నాం. జన సైనికుడు, మనందరికీ అభిమాన పాత్రుడు, కష్టపడే తత్వం, ముక్కుసూటిగా ప్రశ్నించే నైజం కలిగిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముందు చూపు దూరదృష్టి నిజాయితీ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించుకుని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అని ఇద్దరు మహానేతలు కలిసి నడిపే ఈ ఉద్యమంలో మనందరం పాత్ర వహించాలి. ప్రతి ఇంటికి మనం తెలుగుదేశాన్ని జనసేనని సమానంగా తీసుకెళ్ళి అందరి మనసుల్లో నింపి వైసీపీ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టే విధంగా, ఇక్కడున్న ఎమ్మెల్యేని గౌరవంగా ఇంటికి పంపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మేనిఫెస్టో కూడా మహిళలకి తెలియజేస్తున్నాం. ఆర్టీసీకి ఉచితంగా ప్రయాణం ఉందని, సంవత్సరానికి ఒక్క ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారని, నిరుద్యోగుల కోసం నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారని, ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారని, అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఆడబిడ్డల కోసం నెల 1,500 రూపాయలు రేపు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ స్కీమ్ కూడా మీ ముందుకు తేబోతున్నారని, అంతేకాకుండా తల్లికి వందనం అనే పేరుతో ప్రతి పిల్లవాడికి నెలకి సంవత్సరానికి 15,000 వచ్చే విధంగా, ఒక్క పిల్లవాడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కోళ్ళకి 15,000 చొప్పున ఇచ్చే విధంగా చదువుల కోసం, వాళ్ళు బాగా చదువుకుని వృద్ధిలోకి రావటం కోసం, చిన్నపిల్లల కోసం ఇచ్చే తల్లికి వందనం అనే పేరుతో తల్లి ఖాతాలో పడే విధంగా ఒక అతి మంచి స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాం మరలా. అలాగే డెవలప్మెంట్ సైడ్ రోడ్స్ కానీ, వీధి లైట్లు కానీ, పంట కాలువలు కానీ, మురుగు కాలువలు కానీ, రైతు భరోసా కేంద్రాల్లో యూరియా ధరలు కానీ, అలాగే ఏ టైంలో ఏ నేలకు ఏ విత్తనం వేయాలో విషయంలో వ్యవసాయ అధికారుల ద్వారా చేయటం కానీ, మున్సిపాలిటీలో ఉన్న దోమల బెడద కానివ్వండి, సముద్ర కరాగు ప్రాంతాల్లో ఉన్న మంచినీటి వసతి కానివ్వండి, అలాగే ప్రతి ఇంటింటికి కుళాయి కానివ్వండి, ఇలా ఎన్నో సమస్యల నిలయం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్. వాటన్నిటినీ తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. దానిలో మేము కూడా జనం కోసం, జన సైనికుల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, యావత్ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి ఇటు జన సైనికులు అటు తెలుగుదేశం పార్టీ సైనికులు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై జనసేన పార్టీ, జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం పార్టీ. మీ మాట మా బాట అనే కార్యక్రమంలో భాగంగా కొండవడ్ల వారిపాలెం గ్రామంలో 2వ రోజు కార్యక్రమం నడుస్తున్న సందర్భంలో జేబీనగర్ కాలనీ నుంచి స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వము స్థాపించబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడున్న గ్రామవాసులందరూ కూడా చెప్పడం చాలా ఆనందదాయకం. మరి ఈ గ్రామంలో మొత్తం అన్ని రోడ్లు కూడా అయిపోయిన సందర్భం. ఈ ఒక్క రజక కాలనీలోనే ఒక 2 రోడ్లు బ్యాలెన్స్ ఉన్నది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండవడ్ల వారిపాలెంలో మొట్టమొదటిగా మనం ప్రభుత్వం నుంచి ఈ 2 రోడ్లు శాంక్షన్ చేయించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వేగేశ్వరరావు గారిని అట్లానే మా జనసేన పార్టీని నేను ఇద్దరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక అవినీతి ఎమ్మెల్యేని, ఈ ఇసుక బకాసురుణ్ణి, అదేవిధంగా ఈయన చేసేటువంటి అరాచకాలు, ఈయన కార్యవర్గం చేసేటువంటి, ఈయన కార్యకర్తలు చేసేటువంటి అరాచకాలన్నింటినీ మనం భూస్థాపితం చేసే
రోజు దగ్గర వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం ఐక్యత, వర్ధిల్లాలి జనసేన తెలుగుదేశం ఐక్యత.